గైస్ ఇదైతే 13th వీక్ డే 5 ఓటింగ్ అనాలిసిస్. ఈ ఓటింగ్ అనాలిసిస్ లో లిటరల్ గా కొన్ని చేంజ్ అయినాయి. ఆ చేంజ్ లో కొన్ని పాయింట్ వైజ్ గా అయినాయి. కొన్ని గేమ్లు ఆడిన విధానమే అయినాయి కానీ మరీ ఓవర్ గా అయినాయి. ఈ రోజు ఎపిసోడ్ అంటే మార్నింగ్ ప్రోమో చూశారు కదా, ఆ ప్రోమోకి సంబంధించిన దాంట్లో కొన్ని ఓట్లు నిజంగా లిటరల్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది. ఎక్స్పెక్ట్ చేయనట్టు రీతు అండ్ భరణి శంకర్ స్టార్ విషయంలో గొడవ, మధ్యలో తనుజ పుల్ల పెట్టడం, ఇంకొకటి అంటే కళ్యాణ్ భరణి శంకర్ అదే ఓల్డ్ తీసుకొచ్చి కాళ్ళతో మన డిమాండ్ పవన్ కాళ్ళతో ఇట్లా చూపించాడు, అది నాకు తెలుసు అని దాని మీద గొడవ వేయడం, దానివల్ల కొన్ని ఎలివేషన్ అయిపోయి చేంజ్ అయ్యే అవకాశం ఉంది. లిటరల్గా అట్లనే జరుగుతుంది. సో దీనికి సంబంధించిన ప్రోమో 1 రిలేటెడ్గా వీడియో అప్లోడ్ చేసేసి ఆల్రెడీ, ఎవరైనా చూడకపోతే చూడండి. ఇది సంబంధించింది ఓటింగ్కి సంబంధించిన మ్యాటర్ మాత్రమే ఇది. హై గైస్, నా పేరు సుమన్, వెల్కమ్ బ్యాక్ టు సెన్వేషన్ ఛానల్. కొత్తగా వచ్చేటోళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో మామ. మీకు నాకు ఒక చిన్న రిక్వెస్ట్, అందరికీ లక్షలు ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం, నాకు కొంచెం మన సపోర్ట్ చేస్తే ఏమవుతుంది? ఫాలో కొట్టు మామ, కష్టపడుతున్నా. లైక్ కూడా కొట్టుకో. వీడియో చూస్తున్నారు అంటే ఆల్మోస్ట్ దగ్గరికి పోతుంది, కానీ లైక్లు ఎందుకు కొట్టట్లే? లైక్ కూడా కొట్టుకోండి, సపోర్ట్గా ఉంటుంది కొంచెం. ప్లీజ్ లైక్ కొట్టు, అలానే కొట్టు. కాచి ఇది ఫస్ట్ ఓట్లో వచ్చేసి తనుజ గారికి నిన్నటికి ఇయ్యాలకి 1% తక్కువ అయిపోయింది. నిజంగా 28.5% ఉంది. తనుజ గారికి ఓట్లు ఎందుకు తగ్గుతున్నాయి? ఈ అసలు గేమ్ ఆడిన టాస్క్లో కూడా తనుజకి ఎక్కడ ఓట్ బ్యాంక్ తగ్గుతుందని మన ఆల్మోస్ట్ సంచాలకగా వచ్చేసి మన బిగ్ బాస్ వచ్చేసి తనుజ గారికి పెడుతున్నారు. ఆడ పాయింట్ అవుట్ చేసి మాట్లాడే దాంట్లో కూడా కొన్ని విధంగా కనిపిస్తుందేమో, నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా తనుజ బయటకు వస్తుంది కదా అని బిగ్ బాస్ ప్లాన్తో తనుజ గారిని చూపిస్తున్నాడు. అయినా సరే తనుజ ఫ్యాన్స్ ఏమాత్రం తగ్గకుండా ఓట్లు పడుతూనే ఉన్నాయి. కాల్ పర్పస్ మీద పడుతున్నాయి, కాల్ పర్పస్ మీద ఓట్లు పడుతున్నాయి, హాట్‌స్టార్ పర్పస్ మీద కూడా ఓట్లు పడుతున్నాయి. యాసిడ్గా తనుజ వచ్చేసి టాప్లో ఉంది. తర్వాత నిన్నటికి ఇవాళ చేంజ్ అయింది ఎవరంటే సంజన గల్రాను. నిన్న డిమాండ్ పవన్ ఉంటే ఇవాళ సంజన గల్రాను 1% నిన్న ఉన్నారు, ఇవాళ అట్లనే చేంజ్ అయింది. ఇక్కడ ఏంటంటే సంజన గారికి చేంజ్ అవ్వడానికి కొన్ని టాస్క్ ఆడింది. ఆ టాస్క్లో కొన్ని ఇబ్బందికరంగా అలా అది జరిగిన తర్వాత సంచాలకగా ఎప్పుడే కనిపిస్తూనే ఉంది. కొన్ని విషయాల్లో సంజన గారు గొడవ పడ్డా, పాజిటివ్ ఉన్నా, ఏడ్చినా, అంటే ఎవరైనా గేమ్లో ఆడి ఓడిపోయినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓదార్చడం, అది ప్లస్ పాయింట్ అయిపోయి ఎలా ఏ విధంగా అయినా నెగిటివ్ అయినా పాజిటివ్ మీద జనాల్లో కనిపించాలి, ఎపిసోడ్లో మనం కనిపించాలి. అట్లయితే మన పాజిటివ్ నెగిటివ్ అన్నీ వచ్చి ఓట్లు పడతాయని ఆ ఉద్దేశంతో సంజన ఎట్లా పోయినా అట్లా పోతూనే ఉంది. సో దానివల్ల ఫేవరబుల్ బై సంజనకి 17% ఉంది. ఇంకొక చిన్న టాక్ ఏంటంటే సంజన గారికి బిగ్ బాస్ వచ్చేసి ఎలిమినేషన్ చేద్దామని అనుకుంటున్నారు. నిన్న కూడా వీడియోలో చెప్పాను అనుకుంటా, ఇవాళ కూడా అదే ఉంది. సో ఇది ఎంతవరకు కరెక్ట్ పోతుందా? సంజన గారు సేవ్ అయ్యే అవకాశం ఉంది, మిడ్ వీక్ ఎలిమినేషన్ అయ్యే అవకాశం కూడా ఉందంట. అది క్లియర్ కట్గా తెలియదు. అందుకే మీకు మన తమ్నెయిల్ ఏం పెట్టారంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ అయ్యే అవకాశం ఉంది కూడా పెట్టారు. సో మిడ్ వీక్ ఎలిమినేషన్ అయితే ఎవరైతారో కూడా లాస్ట్లో చెప్తా. తర్వాత డిమాండ్ పవన్ చూశారు కదా, అన్ని టాస్క్లు ఆడిన దాంట్లో కంటిగానే ఆడారు. రీతుకు జరుగుతున్న టాస్క్లో కూడా ఫేవరబుల్గా సపోర్ట్గా పోతున్నాడు. అంటే రీతు ఆడే టాస్క్లు ఇప్పుడు రీతు దగ్గర ఫైనల్ వరకు వచ్చింది. మన టికెట్ ఫినాల్ టాస్క్ దగ్గరికి ఫైనల్ వరకు వచ్చేసింది మొత్తానికి. ఆ టాస్క్ దగ్గర కూడా మన డిమాండ్ పవన్ రీతుకు ఒక్కదానికి సపోర్ట్ చేస్తున్నాడు కదా, ఆ సపోర్ట్ వల్ల రీతు అండ్ డిమాండ్ పవన్ బాగా కనిపిస్తున్నాడు వీడియోలో. దానివల్ల డిమాండ్ పవన్ కూడా పాజిటివ్ అయినా నెగిటివ్ పడి డిమాండ్ పవన్ కూడా ఓట్లు పడుతుంది. తనకి సంజన గల్రానికి డిమాండ్ పవన్కి ఈ రోజు ఎంత అంటే 2% డిఫరెంట్. నిన్న 1% ఉండేది, ఇవాళ 2%. తర్వాత వచ్చేసి మన 13.5%లో వచ్చేసి రీతు ఉన్నారు. రీతుకు లిటరల్గా నిన్న ఆడిన ఎపిసోడ్లో కొన్ని సపోర్టబుల్ అయినాయి. జరిగే దాంట్లో కూడా రీతు సీక్రెట్ అంటే ఒక వస్తువు దాచిపెట్టింది, అది డ్రమ్ కింద దాచిపెట్టి ట్రయాంగిల్లో ఇక్కడ తనుజ గొడవ పడడం, తనుజ పుల్లబెట్టి గొడవ పెట్టడం, ఇది కొన్ని ఫేవరబుల్ జరిగింది. భరణి శంకర్కి అయితే నిజంగా ఎపిసోడ్ చేంజ్ అయ్యి ఓట్లు ఎక్కువ పెరిగే అవకాశం కూడా ఉంది రేపటికి. రీతు కంటే ఎక్కువ 1-2 పాయింట్ వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే అట్లా ఉంది ఈరోజు ఎపిసోడ్. అట్లా భరణి శంకర్కి వర్కౌట్ అయ్యేటట్టే ఉంది ఎపిసోడ్ మొత్తం. సో రీతు వచ్చేసి 13% రీతు ఉంది. తర్వాత భరణి శంకర్ 12%, తర్వాత సుమన్ శెట్టి 11%. భరణి శంకర్ టాస్క్ ఆడుతున్నాడు, డిమాండ్ పవన్తో ఆడినాడు, డిమాండ్ పవన్తో కూడా విన్నాడు. అయినా సరే భరణి శంకర్కి ఓట్లు ఎందుకు పడట్లే? టాప్ 5 ఉంటాడు, టాప్ 5 ఫిక్స్. బిగ్ బాస్ ప్లాన్ వేస్తున్నారు, టాప్ 5లో భరణి శంకర్ ఉంచుతారు అనుకున్నారు, కానీ భరణి శంకర్ కూడా డేంజర్లోనే ఉన్నాడు ఇక్కడ. సుమన్ శెట్టి ప్రపంచం అని టాస్క్ నిన్న ఆడిన సుమన్ శెట్టి ఫ్యాన్స్ చెడిపోయారు, నిద్రపోయారు. ఫస్ట్ స్టార్టింగ్లో ఒక వీడియో సుమన్ శెట్టి గురించి పెడితే అది కింద ఏదో ఒక బ్యాడ్ సాంగ్ తానానైనే అని ఏదో ఒకటి బ్యాడ్ సాంగ్ అంటే బ్యాడ్ మ్యూజిక్ ఏదో ఒకటి పెట్టారు అనుకో, సాడెస్ట్ సంబంధించిన ఆ వీడియో వచ్చేసి మిలియన్లో ఫాలోవర్స్ పోయేది, మిలియన్లో సపోర్ట్ ఉండే. అప్పుడు సుమన్ శెట్టి కొన్ని వీక్స్లో నామినేషన్ ఉన్నప్పుడు 3rd ప్లేస్కి వచ్చిన టైం కూడా ఉంది. అలాంటి సుమన్ శెట్టి 11%లో డేంజర్ జోన్. చూడు, ఆల్మోస్ట్ ఉన్న కంటెస్టెంట్కి అంటే మరి హైప్గా అయితే లేదు, 11%. నిన్న మొన్న చూస్తే మన లాస్ట్ వీక్లో చూస్తే మన ఓటింగ్ వచ్చేసి 4%, లాస్ట్కి ఎలిమినేషన్ 3.5, సంజన గారికి 5 అట్లా ఉండేది. ఇప్పుడు సంజన గారికి 17 ఉంటే, మన సుమన్ శెట్టికి 12 ఉంటే,
మన తనుజ గారు 28 ఉంది, డిమాండ్ పవన్కి 15 ఉంది, అండ్ రితుకి 13.5 ఇట్లా ఓట్లు ఉన్నాయి. అసలు బాటమ్ 10 అనే బాటమ్ కిందికి రాలే, అందరు సపోర్ట్ చేస్తున్నారు, అంటే దగ్గర వచ్చారు కాబట్టి సపోర్ట్ చేస్తున్నారు. మాక్సిమం ఈ వీక్ వచ్చేసి ఏదో బిగ్ బాస్ చిన్న టాక్ ఇచ్చింది అంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అంటే వాళ్ళు కూడా అలా అంటున్నారు, కానీ ఏ నిమిషం ఎట్లా చేంజ్ అయితే తెలియదు. మిడ్ వీక్ ఒకవేళ చేంజ్ ఉంటే, మిడ్ వీక్ ఎలిమినేషన్ అయ్యే అవకాశం ఉంటే సుమన్ శెట్టికి చేయొచ్చు. సుమన్ శెట్టి ఫిక్స్ ఎలా అయినా అవుతాడు, సుమన్ శెట్టికి ఎలిమినేషన్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత డెమాన్ పవన్, భరణి శంకర్ అండ్ సంజన గల్రాని వీళ్ళ దాంట్లో గట్టి ఎలివేషన్ చూడబోతున్నారు. మీకు డౌట్ రావచ్చు, సంజన గల్రాని సెకండ్ ప్లేస్లో ఉంది కదా, తనకి ఎందుకు చేస్తారంటే బిగ్ బాస్ ఒక ప్లాన్ ఇస్తున్నారట, అది ఏందో దొరకట్లే, అంతుబందు దొరకట్లే, దొరకగానే తొందరగా వీడియో తీద్దామంటే ఆయన సంజన ఫ్యాన్స్ ఊకోరు అనుకుంటా. అలా ఒక చిన్న టాక్ ఉంది. మిడ్ వీక్ అయితే మాత్రం వీళ్ళ దాంట్లో ఇద్దరు ఎలిమినేషన్ చూడబోతున్నారు, సంజన గల్రాని, డెమాన్ పవన్, భరణి శంకర్, సుమన్ శెట్టి వీళ్ళ దాంట్లో అయితే ఇద్దరు చూడబోతుంది. రీతు ఆల్మోస్ట్ సేవ్ ఉంటుంది, ఎందుకంటే ఈ రోజు ఎపిసోడ్లో కొన్ని పాజిటివ్ నెగిటివ్ అన్నీ ఉంటుంది. లాస్ట్ టికెట్ ఫినాల వరకు రీతి ఉండి కళ్యాణ్తో గేమ్ ఆడింది కాబట్టి దాంట్లో బాగానే ఉంటుంది. ఇంకోటి ప్రోమో 2 వచ్చింది, దానికి సంబంధించిన వీడియో చేద్దాం అనుకుంటాం. ఆ ప్రోమో 2లో నాకు చూడగానే ఏంద్రా బాబు అమర్దీప్ వాళ్ళ సిస్టర్ వచ్చి టాస్క్ ఆడుతుంది అనుకున్నా. సేమ్ అమర్దీప్ సీజన్ 7 ఎట్లా ఆడిచారో అదే టాస్క్ ఉంది, దానికి సంబంధించి మాట్లాడదాం అనుకున్నా. కానీ కొన్ని పాయింట్లు ఇక్కడ మిస్ అయినాయి. ఇక్కడ టవర్ విషయంలో ఇమాన్యుయల్ టవర్ అట్లనే ఉంది, కానీ ఇమాన్యుయల్ ఈ టాస్క్లో ఓడిపోయాడు, రీతి గెలిచారట. అది ఏందో క్లారిటీగా లేదు, అప్డేట్ రాలే, అందుకే దానికి కొంచెం క్లారిటీగా నేను ఆగిపోయినా. ఎపిసోడ్ రివ్యూలో అది ఎలా గెలిచింది ఏందని క్లారిటీగా మాట్లాడుకుందాం. ఇది సంబంధించిన అయితే ఓటింగ్కి సంబంధించిన మ్యాటర్ ఇది. సో ఇంతవరకు మన ఈ వీడియోను ఓపిక పట్టుకొని చూసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. లాస్ట్ కూడా గుర్తు చేస్తున్నా, ఫాలో కొట్టి షేర్ చేయి.